ఆర్జీకర్ ఆసుపత్రి ఘటన కేసులో సంజయ్ రాయ్ కి మధ్యాహ్నం శిక్ష ఖరారు కానున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 2:45 శిక్ష ఖరారు చేయనుంది కోర్టు. అయితే కోర్టుకి తన వాదన కూడా వినిపించాడు నిందితుడు సంజయ్ రాయ్. తాను ఈ కేసులో ఇరికించారు అని చెప్తున్నాడు. అతను రుద్రాక్షమాల ధరిస్తాను, మరి ఈ ఘటనలో నేనుండుంటే ఆ రుద్రాక్షమాల తెగిపోయి ఉండాలి కదా అంటూ కూడా కోర్టు దృష్టికి తన వాదనని వినిపించాడు సంజయ్ రాయ్. అయితే కోర్టు మరి తన వాదనని పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది మరి కాసేపట్లో తేలబోతోంది. అతనికి మధ్యాహ్నం 2:45 ఏ శిక్ష ఖరారు చేశారు అనేది కోర్టు వెలువరించబోతోంది. అయితే సంజయ్ రాయ్ కి మరణ శిక్ష విధించాలని సిబిఐ కోర్టు దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. అయితే బాధితురాలు డాక్టర్, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి. సో ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనకు పాల్పడిన వ్యక్తిని మరణశిక్ష విధించాలంటూ కోర్టు దృష్టికి సిబిఐ తీసుకువెళ్లిందని తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. ఆర్జీకర్ మెడికల్ కళాశాల యొక్క ట్రైనీ డాక్టర్ హత్య కేసులో దోషిగా ఉన్న సంజయ్ రాయ్కు ఏ శిక్ష ఖరారు చేయబోతోంది సీల్దా కోర్టు అనేది మధ్యాహ్నం 2:45 తెలియబోతోంది. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకి ఈ శిక్ష ఖరారు అంశం పైన సీల్దా కోర్టు, జిల్లా కోర్టు జడ్జ్ ముఖ్యంగా విచారణ జరపడం జరిగింది. సంజయ్ రాయ్ ని కోర్టుకు తీసుకొచ్చారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈరోజు శిక్ష ఖరారు చేస్తున్న నేపథ్యంలో సీల్దా కోర్టుకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ కోర్టులో విచారణ సందర్భంగా ముఖ్యంగా తనని ఇరికించారు. ఈ కేసులో తాను ఏ తప్పు చేయలేదు, తాను రుద్రాక్షమాల ధరిస్తాను, ఒకవేళ నేను ఈ ఘటనకు పాల్పడి ఉంటే నా రుద్రాక్షమాల తెగిపోయి ఉండేది, సో నాతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారు పేపర్ల పైన సిబిఐ అధికారులు అన్న అంశాలని జడ్జి ముందు ప్రస్తావించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు, ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి. సంజయ్ రాయ్ దోషి అనడానికి అని చెప్పి సిబిఐ కూడా కౌంటర్ వాదనలు వినిపించడం జరిగింది. ఈ కేసులో సంజయ్ రాయ్కి ఉరిశిక్ష విధించాలి, అతన్ని మరణశిక్ష విధించాలి అని చెప్పి సిబిఐ కోర్టు ముందు వాదనలు వినిపించడం జరిగింది. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి బాధితురాలు ఒక డాక్టర్, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి. సో ఈ విధించే శిక్ష ఆధారంగా సమాజానికి చట్టం పైన నమ్మకం పెరుగుతుందన్న అంశాలని సిబిఐ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే బాధితురాలి తల్లిదండ్రులు కూడా దోషి సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించాలి అని చెప్పి కోరడం జరిగింది. అయితే సంజయ్ రాయ్ మారడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంజయ్ రాయ్ కూడా తనకి మరణశిక్ష కాకుండా ప్రత్యామ్నాయంగా మరో ఏదైనా శిక్ష విధించాలి అని చెప్పి కోర్టును కోరడం జరిగింది. సో కోర్టు ఏ శిక్ష విధిస్తుంది అనేది 2:45 మధ్యాహ్నం తెలిసే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే ముఖ్యంగా సంజయ్ రాయ్ని కోర్టులోనే ఉంచడం జరిగింది. ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా ఇటు సంజయ్ రాయ్కి ఉరిశిక్ష విధించాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మాక్సిమం సెంటెన్స్ అతన్ని ఉరి తీయాలి అన్న డిమాండ్నే ప్రతి ఒక్కరు కూడా వినిపిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అతనిపై పెట్టిన 64, 66 అలాగే 103 సబ్సెక్షన్ 1, 64 ముఖ్యంగా రేప్ కేసుకి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష ఉంటుంది. అలాగే ముఖ్యంగా మరణానికి కారణమైన కేసులో బిఎన్ఎస్ 66 సెక్షన్ ఉంది. సో ఆ సెక్షన్ కింద 20 ఏళ్ళు లేదా చనిపోయేంత వరకు జైల్లో ఉంచాలన్న శిక్షను విధించే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా మరణానికి కారణమైనందుకు గాను 103 సబ్సెక్షన్ 1 కింద హేయమైన చర్యకు పాల్పడినందుకు గాను అతనికి ఉరిశిక్ష విధించడం. సో భారత న్యాయ సంహితలో ఉన్న అతనిపై ఏ సెక్షన్ల కింద అయితే కేసు నమోదైందో ఆయన దోషిగా తేలాడో సో ఆ సెక్షన్ల కింద కూడా మాక్సిమం పనిష్మెంట్ మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు అంతిమంగా కోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇటు సంజయ్ రాయ్ యొక్క వాదన కూడా విన్నారు, తల్లిదండ్రుల వాదన, సిబిఐ వాదన, అందరి వాదనలు విన్న తరువాత మధ్యాహ్నం 2:45 కోర్టు, సిబిఐ ట్రయల్ కోర్టు ఇది. సో ఈ కోర్టు తీర్పుని సంజయ్ రాయ్ ఉన్నత స్థాయి కోర్టులో, హైకోర్టులో అలాగే సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చూడాలి మాక్సిమం పనిష్మెంట్ విధిస్తుందా, మరణదండన చేస్తుందా. ఎందుకంటే బెంగాల్ సీఎం మరణశిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇటు సంజయ్ రాయ్ కుటుంబ సభ్యులు కూడా అతనికి ఉరిశిక్ష విధించినా మాకు నష్టం లేదు, మా ఒక కూతురు లాంటి అమ్మాయికి అన్యాయం చేశాడని చెప్తున్నారు. కాబట్టి సో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మధ్యాహ్నం 2:45 తెలుస్తుంది. థాంక్యూ గోపి.